మరి ఈరోజు జరుగుతున్న సన్నివేశం మీరు చూస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటో నాకు తెలియదు. ఒక దళిత సభ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ నేను తొక్కేస్తా, నోట్లో ఏం పెట్టుకున్నావు అనే విధంగా మాట్లాడిన దానికి చాలా దారుణంగా అసలు ఎందుకు పెట్టారు? మీరు దళితుల హక్కుల కోసం పెట్టారా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని ఎవరైనా వైసీపీ పార్టీ నాయకులు మీకు డబ్బులు ఇచ్చారా? దాన్ని అన్నే కామెంట్ చేయడానికి ప్రకాష్ రాజ్ గారిని కూడా రంగంలో దింపి ఇద్దరు కలిసి ఒక పద్ధతి ప్రకారం ఆయన ఏదో అడుగుతున్నట్టు ఈయన ఏదో చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరూ కలిసి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకు ప్యాకేజ్ పంపారా అని కూడా నేను అడుగుతూ ఉన్నా. 2019 నుంచి 24 వరకు మీ నోట్లో ఏం పెట్టుకున్నారని నేను అడుగుతున్నా. 2019 నుంచి 24లో సుధాకర్ అనే డాక్టర్ని, దళిత డాక్టర్ని మాస్క్ అడిగితే పిచ్చోడని పోలీసులు కొట్టి చంపితే మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని అడుగుతూ ఉన్నా. మరి అదేవిధంగా సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపి ఇంటికాడ ప్యాకేజ్ ఇస్తే మీ నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతూ ఉన్నా. మరి ఏదైతే దళితులకి విదేశీ అంబేద్కర్ విద్య 12 లక్షల రూపాయలని మీరు రద్దు చేసినప్పుడు మీ నోట్లో ఏం పెట్టుకున్నారా రావణ్గా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు దళితుల తరపున మాట్లాడతావా? నువ్వు ప్యాకేజ్ తీసుకొని దళితుల్ని రెచ్చగొట్టి జనసేన పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చే దానికి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అవకాశం వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు రోడ్లకు హక్కుగా ఫీల్ అయ్యి ఎవరిని పడితే తిడతా ఉంటే సమాజంలో ఎవరో చూస్తా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ స్టార్ట్ అయిన తిరుగుబాటు ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారం మాట్లాడితే తిరిగి ఎదిరించడానికి జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఏంటి మీకు ఈ పక్కన పేరు నాని ఇవాళ మొదలుపెట్టాడు, నీకేంట్రా పోయే కాలంలో అడుగుతున్నా. సరే, వాడు మాట్లాడిన భాష మీరు చూశారు, రావణ్ గారు మాట్లాడిన భాష మీరు చూశారు, దానికి పోలీసు విచారణ కోసం తీసుకెళ్లారు. మనోభావాలు దెబ్బతిన్నటువంటి జనసేన నాయకులు కానీ ఇతర నాయకులు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారణకు తీసుకెళ్ళడం తప్పు అని అడుగుతున్నా. అంబేద్కర్ రాజ్యాంగంలో ఇది లేదని అడుగుతూ ఉన్నా. పెద్దగా చొక్కాలు చింపుకునే మీరు ఈ విషయాన్ని కూడా మీరు ఆన్సర్ చేసి మాట్లాడమని చెప్తున్నా. వాళ్ళు తీసుకెళ్తే ఏళ్ళండి బాధ అంటే మీరే మాట్లాడిస్తూ ఉన్నారని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఈ పేరుని నాని అండ్ బ్యాచ్ ఉందో వీళ్ళే ఈ రావణ్ని ఈ ప్రకాష్ రాజ్కి ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడించి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని బలహీనపరిచి దళితులకి దూరం చేసే అంశంలో మేము సక్సెస్ అయ్యామని సంకలు కొట్టుకున్నారు. దళితులకి అసలు మీ విశ్వరూపం తెలిసింది. ఈ చాలామంది నిన్న నేను అప్లికేషన్ తీసుకుంటే దాదాపుగా ఎప్పుడూ లేనిది ఈసారి దాదాపుగా ఒక 10